నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క 26 నంబర్ గురించి చెప్పండి చెప్పండి అంటూ ఒక కమెంట్ చాలా విరివిగా కనపడుతోంది. దీని గురించి చెప్తారా? అసలు న్యూమరాలజీ ప్రకారం 26 ని ఎలా చూస్తారు? 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలా ఉంటారు? ఇట్లాంటి విషయాలను 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అవతల వాళ్ళకి అర్థం కాదు తొందరగా. చాలా, ఎందుకంటే మీరు చూడండి 8 వస్తుంది కదా, 8 అంటే ఏంటి, ఇన్ఫినిటీకి నిదర్శనం అది. అయితే వాళ్ళకి కోపం ఎక్కువగానే ఉంటుంది, ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అట్లాగనే ఎవరైనా ఏమన్నా అంటే బాధపడిపోవడం తొందరగా, అలాగే ఎవరినైనా అనడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే అనేయడం మాట. అలాంటివన్నీ కూడా పీక్స్ లోనే ఉంటాయన్నమాట. అన్ని ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. బాధపడడము, తొందరగా బాధపడతారు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము అలానే తొందరగా పెడతారు. అయితే దేనికైనా ఒక లెక్క ఉంటుందన్నమాట వీళ్ళకి. ఆహా, వీళ్ళు ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి, జీవితం అనేది ఇలా నడుస్తూ ఉండాలి. కొంచెం డిసిప్లైన్డ్ గా ఉన్నప్పటికీ అవతల వాళ్ళని ఎక్కువగా నమ్మడం వల్ల, అలాగే అవతల వాళ్ళ అంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, వాళ్ళు ఏమన్నా ఇది మంచి జరుగుతుంది అని చెప్తే ఇంకా ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే 8 అంటే ఏంటి, 4 కి డబుల్ చేస్తే 8 అవుతుంది కదా. 4 అంటే హాల్యూసినేషన్, ఇమాజినేషన్ ఎక్కువ. వీళ్ళకి కూడా అంతకు మించి ఇమాజినేషన్ ఉంటుంది అనమాట. రాహు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది, డబుల్ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది అంత లైఫ్ అంతా అని అనుకుంటారు. అది అలా ఉంది అంటే అలానే ఉంటుంది. ఎవరైనా ఒకటి ఎగ్జాంపుల్ గా ఒక పిక్చర్ చూపించారనుకో, ఇది ఇలా ఉంటుందిరా, ఈ బిజినెస్ ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే అది అలానే ఉంటుందని నమ్మేస్తారు. ఫస్ట్ టైం ఎవరి మాట అయితే వింటారో అదే నిజం అనుకుంటారు. అలా ముందుకెళ్ళిపోయి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు 26 నెంబర్లో. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళ లైఫ్ లో డిసిప్లిన్ ని ఇంపార్ట్ చేసుకోవడం. ఆ డిసిప్లిన్ కూడా ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇది ఇక్కడ పెట్టావు, అది అక్కడ పెట్టావు అని సతాయించడం కానివ్వండి ఇంట్లో వాళ్ళని, లేకపోతే వాళ్ళకి నచ్చిన విధంగానే ఇల్లు ఉండాలనుకోవడం కానీ ఇలాంటివి జరగకూడదు. ఫైనాన్షియల్ గా చూస్తే మాత్రం పూర్వజన్మలో ఏదైనా మిస్టేక్స్ చేస్తే 26 అండ్ 29 లో పుడతారు అనేది న్యూమరాలజీలో చెప్పారు, నాకు నేర్పించిన వాళ్ళు. ఎందుకంటే 26 ఇస్ ప్రళయం నెంబరు అని చెప్తారనమాట. నేను చదువుకున్నప్పుడు అదే చెప్పారు నాకు. వాళ్ళకి నేను అప్పటి నుంచి 26 లో పుట్టిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళ లైఫ్ లో చాలా అగాధం ఏర్పడి ఉంటుంది అనమాట. అండ్ అది కూడా ఆఘాతం కూడా ఎవరి వల్ల ఏర్పడుతుంది, వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ 26 ఆర్ 8 ఏదైనా 8, 17 అండ్ 26? 8, 17 అట్లా ఉంటుంది, కానీ 26 కి ఎక్కువ. 17 ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ కి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళు అనాలోచితంగా చేయడం. ఎక్కడ కూడా ఇప్పుడు ఈ సమస్య గడిచిపోతే చాలు, నెక్స్ట్ టైం అప్పుడు ఆలోచిద్దాంలే, అది పీక మీదకి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది 17 లో. అయితే ఈ 26 వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని నమ్మి మోసపోవడంలో ఎక్కువగా ఉంటుంది. అంటే నమ్మించేస్తారు, ఊహాజనితంగా ఉంటారు కదా, అనుభవంలోకి తీసుకెళ్ళిపోతారు, నమ్మకంగా తీసుకెళ్ళిపోయి ముంచేస్తారు. ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది నేను 26 వాళ్ళని నేను చూసాను, చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉంటారు. ఆ ట్రబుల్స్ ఒక్కొక్కసారి వింటూ ఉంటే వీళ్ళు ఎలా వస్తారు బయటకు అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. కానీ సిగ్నేచర్ కరెక్షన్ తీసుకున్న తర్వాత అలాగనే వాళ్ళ లైఫ్ లో ఒక్క 6 మంత్స్ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో మార్పును కూడా నేను చూసాను చాలా మందిలో. అమ్మ, ఇది వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా, ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఇన్ఫినిటీ అని మనం గనక పాజిటివ్ వైబ్రేషన్ లో తీసుకెళ్తే ఆ ఇన్ఫినిటీ కూడా పాజిటివ్ గా వర్క్ అవుతుంది వీళ్ళకి అని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మొచ్చు ఈ విషయం మీద. కాబట్టి 26 లో పుట్టిన వాళ్ళు కానీ 8 నెంబర్స్ లో ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా తప్పకుండా నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ కరెక్షన్ తీసుకోమని చెప్పి నేను చెప్తాను. అనూహ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే, ఎవరికైనా వాళ్ళ బర్త్ నెంబర్ బాగా కలిసి వస్తుంది. మనం ఉన్నాం ఇప్పుడు 3 నెంబర్ బాగా కలిసి వస్తుంది, 5 నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం 8 నెంబర్ సూట్ అవ్వదు. వీళ్ళ బర్త్ నెంబర్ వీళ్ళకి సూట్ కాదనమాట. ఇట్ విల్ బి అన్ అన్లక్కీ నెంబర్ ఫర్ దెమ్.
సో ఎటువంటి పరిస్థితుల్లోనూ 26 పుట్టిన వాళ్ళు 8 గాని, 17 గాని, 26 గాని ఈ డేట్స్ లో మాత్రం ఎటువంటి వర్క్ చేయకండి అని చెప్పొచ్చు. రైట్ రైట్. అయితే వీళ్ళు ఏ ఫీల్డ్స్ లో ఉంటే బాగా రాణించేటటువంటి పరిస్థితి ఉంటుంది 26 అయితే? 26 అయితే ఏ ఫీల్డ్స్ లో వీళ్ళకంటే గనక స్టీల్ కి సంబంధించిన బిజినెస్ కానివ్వు, ఐరన్ కి సంబంధించిన బిజినెస్ కాదు, లేకపోతే స్టీల్ సామాన్లు అలాంటివన్నీ బాగా ఉంటాయి. అలాగే కమిషన్ బేస్డ్ వర్క్స్ కూడా బాగుంటాయి. ఇమాజినేషన్ అన్నారు కదా, సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటారు? సాఫ్ట్వేర్ సైడ్ కంటే కూడా వీళ్ళకి హార్డ్వేర్ సైడ్ బాగుంటుంది చాలా. ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఆలోచన కంటే కూడా వర్క్ మీద అంటే బండ వర్క్స్ ఉంటాయి చూడు, కొన్ని కొన్ని వర్క్స్ బాబోయ్ బరువెత్తే పనులు మనం చేయలేము అని అనుకుంటాను చూసావా, అలాంటి వర్క్స్ బాగుంటాయి వీళ్ళకి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ 8, ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన ధైర్యం ఉంటుంది. నేను చూసాను పెద్ద పెద్ద సర్జన్స్ ఆర్ ఫ్రమ్ 8 బర్త్ నెంబర్ ఉండడం అనేది నేను గమనించాను. వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా హాస్పిటల్ సైడ్ వర్క్స్ కానివ్వు, లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కానివ్వు, ఇలాంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు 6 నెంబర్లో ఉంటారు, కానీ ధైర్యం చేసి ముందుకెళ్ళిపోదాం అనుకునే ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది 8లో ఉన్నారు. అలా అలా పెద్ద వర్క్స్ కూడా వీళ్ళు చేయొచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్, డేస్ ఒకసారి చెప్పండి. లైట్ బ్లూ కలర్స్ ఏమైనా సెట్ అవుతాయి. సాటర్డేస్ అంత వర్క్ చేయకపోవడం, ఎందుకంటే 26 8 నెంబర్ పడనప్పుడు సాటర్డే కూడా పడదు అని నేను అనుకుంటాను. కాబట్టి వీళ్ళు ఏదైనా కానీ ఫ్రైడేస్ చేయడం, అలాగే మండేస్, అంటే శని భగవానుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. మండేస్ వర్క్ చేయడం కూడా చాలా మంచిది. సండే ఏ పని చేయకపోవడం, ఏ పని చేయకుండా ఉండడం బెటర్. అది ఎట్లాగో సండే ఏమి మనకి వర్క్ ఆఫీస్లో అవన్నీ ఎలాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ అవి తీసుకోవడం కూడా సండే చేయకుండా ఉండడం అనేది బెటర్. ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటక్క? గంటాపదంగా చెప్పాలంటే ఏం చెప్తారు? గంటాపదంగా ఏం చెప్పాలి అని అంటే డిసిప్లిన్ వేరే వాళ్ళ జీవితాల్లోనే కాదు, మీ జీవితంలో కూడా ఉండాలి అని నేర్చుకోవడం. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు డిసిప్లిన్ ఉండాలి అని అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి డిసిప్లిన్ అనేది అంత పట్టించుకోరు. అంత పట్టించుకోరు. నువ్వు డిసిప్లైన్డ్ గా లేవంటే కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు లేని డిసిప్లైన్డ్ గా, ఎవరు చెప్పాను నేను లేనని. ఆ డిసిప్లిన్ ని అలవర్చుకోవడం, వేరే వాళ్ళకి మీరు ఎవరికైతే చెప్తున్నారో అది మనం చేస్తున్నామా లేదా అనేది మీ మీద మీకు నిఘా అనుకో, అనాలిసిస్ అనుకో, అలా ఉండడం. అలాగే రెండోది ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. అవతల వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం. అది ఎంతవరకు కరెక్ట్, మన జాతకానికి అది సూట్ అవుతుందా లేదా, మన వ్యక్తిత్వానికి అది సూట్ అవుతుందా లేదా, మన క్యారెక్టర్కి అది సూట్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకోవడం. ఒక్కసారి ఆలోచిస్తే మీ బ్రెయిన్ మీకే చెప్పేస్తుంది. చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు వీళ్ళు, అర్థం చేసుకోవడానికి కూడా తొందరగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఒక్కసారి అలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. రైట్ రైట్. బ్యూటిఫుల్ అక్క. 26 నెంబర్ గురించి చాలా రోజుల నుంచి వింటూ చూస్తూ ఉన్నాను. అలాగే శనివారం పొద్దున్న వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.